సబ్జెక్ట్స్‌లో అన్ని థియరీయేనా? ఎక్కడో ఉన్నాయి 2 యూనిట్లు, 3 యూనిట్లు ప్రాబ్లమ్స్ అంతేనా? అసలు ప్రాబ్లమాటిక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఫిఫ్త్ సెమిస్టర్ చాలా కష్టపడాల్సొస్తుందండి. ఎందుకంటే ఫుల్ థియరీ ఉంటుంది. ప్రాబ్లమ్స్ ఉంటే గనక జస్ట్ ఫార్ములాస్ రాసేసి దాన్ని క్యాలిక్యులేషన్ చేసేస్తే ఆల్మోస్ట్ ఫుల్ మార్క్స్ పడే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి కదా! అసలు మేనేజ్ చేయడానికి కూడా మనకి రీజన్స్ ఎతుక్కోవాలి ప్రాబ్లమాటిక్‌లో అయితే కరెక్ట్‌గా రాసేస్తే. అలాంటిది ఫుల్ థియరీ సబ్జెక్ట్స్ ఏం రాస్తాం, ఎలా రాస్తాం అని అనుకుంటున్నారా? అందులోని ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో మనకున్నవే ప్రాబ్లమ్స్ చాలా తక్కువున్నాయి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ అండి క్రిటికల్ పాత్ మెథడ్‌లో మనం ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలి అన్నది ఈరోజు వీడియోలో అయితే నేర్చుకుందాము. నేను చాలా సింపుల్ వేలో ఎలాంటి ప్రాబ్లమ్ ఇచ్చినా కూడా మీరు ఎలా చేయగలగాలి అన్నది నేను ఈ వీడియోలో అయితే నేర్పిస్తాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఓకే. ఎక్కడైనా అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లేదు అనుకుంటే గనక మళ్ళీ ఒకసారి వీడియోని పాజ్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ నేను ఎలా అయితే చెప్తానో చాలా ఈజీగా చెప్తానండి. ముందే చెప్తున్నాను. ఎలాంటి ప్రాబ్లమ్ ఇచ్చినా కూడా అంటే సిపిఎంలో మీకు ఎలాంటి మోడల్ నెట్వర్క్ ఇవ్వకపోయినా లేకపోతే యాక్టివిటీ డ్యూరేషన్ ఇచ్చినా ఎలా చెయ్యాలి అన్నది ఈరోజు వీడియోలో అయితే చెప్తాను. సో వెల్కమ్ టు అనిత ట్యుటోరియల్స్. నేను అనిత. సో ఫస్ట్ క్రిటికల్ పాత్ మెథడ్‌లో మనం చేయాలి అంటే ఫస్ట్ మనం కొన్ని ఫార్ములాస్ అనేవి తెలుసుకోవాలి. అలాగే కొన్ని టెర్మినాలజీ అన్నది కూడా మనం తెలుసుకోవాలండి. సో క్రిటికల్ పాత్ మెథడ్ దీన్ని షార్ట్‌కట్లో సిపిఎం అంటాం. ఈ సిపిఎంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్‌ది మనకి ఇంట్రడ్యూస్ అయ్యేదే నెట్వర్క్ డయాగ్రామ్. ఓకేనండి. కొన్ని సార్లు మనకి డయాగ్రామ్ అనేది ఇస్తారు. కొన్నిసార్లు డయాగ్రామ్ అనేది ఇవ్వరు. యాక్టివిటీ డ్యూరేషన్ అనేది ఇచ్చేస్తారు. దాని ప్రకారంగా మనం నెట్వర్క్ డయాగ్రామ్ గీసి అప్పుడు మనం ఫర్దర్ ప్రొసీజర్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇందులో నెట్వర్క్ డయాగ్రామ్ తర్వాత మనకి ఎర్లియస్ట్ స్టార్ట్ టైమ్ షార్ట్‌కట్ ఈఎస్టీ అంటే మనకి ప్రాజెక్ట్ కానీ డ్యూరేషన్ కానీ స్టార్టింగ్ అయ్యే టైం దాన్ని మనం ఈఎస్టీ అంటాం. అండ్ నెక్స్ట్ వన్ ఎర్లియస్ట్ ఫినిష్ టైం ఈఎఫ్టీ. సో ఎంత త్వరగా అయితే మనం ఆ టైం అంటే ఆ డ్యూరేషన్ ఏదైతే కంప్లీట్ అయ్యిందో సమ్ పర్టికులర్ టాస్క్ అన్నది ఎప్పుడైతే ఫినిష్ అయ్యిందో దాన్ని ఈఎఫ్టీ అంటాం. అంటే ఎర్లియస్ట్ ఫినిష్ టైం అంటాం. ఓకే. నెక్స్ట్ లేటెస్ట్ ఫినిష్ టైం ఏంటి అంటే మనకి ఈ ఎల్ఎఫ్టీ ఇక్కడ మనకి 2 మోషన్స్ అన్నవి ఉంటాయి. ఓకే. లెఫ్ట్ టు రైట్ ఒకటి ఉంటుంది. రైట్ టు లెఫ్ట్ ఒకటి ఉంటుంది. ఈ 2 మోషన్స్ని బట్టి మనకి అది ఈఎస్టీయా లేదంటే ఎల్ఎఫ్టీయా అన్నది మనం ఐడెంటిఫై చేయాలి. ఈఎస్టీ ఎల్ఎఫ్టీ అన్నది మనం ఈ మోషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే మనం నెట్వర్క్ డయాగ్రామ్ని చూస్తూ ఈఎస్టీ ఫైండ్ అవుట్ చేస్తాము. అలాగే ఎల్ఎఫ్టీ అన్నది కూడా ఫైండ్ అవుట్ చేస్తాము. ఈ మోషన్స్ని బట్టి రిమైనింగ్ అన్నీ కూడా నేను కిందన చూపిస్తున్నాను కదండి ఫార్ములాస్ని యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి. అదేంటి అంటే లేటెస్ట్ స్టార్ట్ టైం అన్నది మనం ఈ ఎల్ఎఫ్టీ మైనస్ డ్యూరేషన్ చేస్తే మనకి ఎల్ఎస్టీ అన్నది వస్తుంది. అలాగే ఈఎఫ్టీకి ఫార్ములా ఏంటంటే ఈఎస్టీ ప్లస్ డ్యూరేషన్ చేస్తే మనకి ఎర్లియస్ట్ ఫినిష్ టైం అన్నది వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫ్లోట్ అన్నది ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకే. టోటల్ ఫ్లోట్ అన్నది ఫైండ్ అవుట్ చేయమంటాడు. అలాగే నెక్స్ట్ క్రిటికల్ పాత్ అన్నది కూడా మనకి ప్రాబ్లమ్స్లో ఫైండ్ అవుట్ చేయమంటాడు. టోటల్ ఫ్లోట్ అన్నది ఎలా చేస్తామంటే మనకి 2 ఫార్ములాస్ అన్నవి ఉన్నాయి. అంటే ఎల్ఎస్టీ మైనస్ ఈఎస్టీ చేయొచ్చు, ఎల్ఎఫ్టీ మైనస్ ఈఎఫ్టీ అయినా చేయొచ్చు. ఓకేనా. సో ఇవి మనకి మెయిన్ గుర్తుండాల్సిన మెయిన్ ఫార్ములాస్. ఓకే. మనం ఇప్పుడు జస్ట్ నేను ఒక ప్రాబ్లం అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ వరకు చూడండి వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్. నేను ఆల్రెడీ ప్రాబ్లం అన్నది నోట్ చేశాను. ఓకే. మీకు కనిపిస్తుంది కదా. ఇక్కడ మనకి సేమ్ మన నెట్వర్క్ డయాగ్రామ్ అనేది ఇచ్చేశారు. ఈ నెట్వర్క్ డయాగ్రామ్లో మనకి 1 to 2 ఏదైతే ఉందో అది యాక్టివిటీ అవుతుంది అండి. 5 ఏదైతే పైన రాసి ఉందో అది డ్యూరేషన్ అవుతుంది. ఓకే. సో ఈరోజు ఈ వీడియోలో నేను ఈ నెట్వర్క్ డయాగ్రామ్ని మనం ఈ ఈఎస్టీ ఎల్ఎఫ్టీ ఇవన్నీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నెట్వర్క్ డయాగ్రామ్ని యూజ్ చేసి చెప్తాను. నెక్స్ట్ వీడియోలో యాక్టివిటీ డ్యూరేషన్ ఇచ్చినప్పుడు నెట్వర్క్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి అన్నది చెప్తూ దానికి ఈఎస్టీ ఎల్ఎఫ్టీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కూడా నేర్చుకుందాం. ఫస్ట్ ఈ రోజు వీడియోలో మనకి ఈ నెట్వర్క్ డయాగ్రామ్ అనేది ఇచ్చేశారు. దీనికి యాక్టివిటీ టైం, టోటల్ ఫ్లోట్ అండ్ క్రిటికల్ పాత్, టోటల్ ప్రాజెక్ట్ డ్యూరేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనండి. సో ఫస్ట్ మీరు ఇక్కడ ఈ నెట్వర్క్ డయాగ్రామ్ ఏదైతే ఉందో దీన్ని ఒక్కసారి చూడాలి. సో 1 to 2 మనకి డ్యూరేషన్ 5 ఇచ్చారు. అండ్ 2 to 3
2 ఇచ్చారు, అండ్ 2 to 4 6 ఇచ్చారు. 4 to 5 2, అండ్ 3 to 5 4, అండ్ 3 to 6 4 డ్యూరేషన్, అండ్ 5 to 8 7, 6 to 8 8, అండ్ 4 to 7 3, అండ్ 7 to 8. నేను ఇక్కడ నేను ఏదైతే చెప్తున్నానో మీరు ప్రాపర్గా స్టెప్ బై స్టెప్ మీరు ఫాలో అవ్వాలి. ఓకేనా? ఇక్కడ నుంచే మీరు ప్రాపర్గా ఫాలో అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది నేను చెప్పింది. ఓకే, ఫర్దర్గా ఎటువంటి ప్రాబ్లం అయినా మీరు ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు నేను ఏం చెప్పాను ఇందాక, మనకి 2 మోషన్స్ ఉంటాయి అని చెప్పాను. ఏంటి అది? ఇక్కడ రాస్తాను. లెఫ్ట్ టు రైట్ ఒకటి, ఓకే, అండ్ రైట్ టు లెఫ్ట్ ఒకటి ఉంటుందని చెప్పాను కదా. మనకి ఇప్పుడు ఈ హ్యాండ్ ఏదైతే ఉందో, ఈ 2 హ్యాండ్స్, ఇప్పుడు ఇది లెఫ్ట్, ఈ లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళేది మనకి ఏంటవుతుంది అండి? ఈఎస్ అవుతుంది. ఓకే, ఎల్ఈఎస్ టైం అవుతుంది. నెక్స్ట్ రైట్ నుంచి లెఫ్ట్కి వచ్చేసరికి అది ఎల్ఎఫ్ అన్నది అవుతుంది, లేటెస్ట్ ఫినిష్ టైం అన్నది అవుతుంది అనమాట. ఓకే, క్లియరా? ఇప్పుడు మనం ఈఎస్టీ అన్నది ఫైండ్ అవుట్ చేద్దాం. ఈఎస్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఇక్కడ ఈ 1 పైన ఇక్కడ ఈఎస్ రాస్తున్నాను, కింద ఎల్ఎఫ్ రాస్తాను. ఓకేనండి, ఇది గుర్తుపెట్టుకోండి. పైన రాసేది ఈఎస్, కింద రాసేది ఎల్ఎఫ్. మీకు తెలియడానికి నేను పెన్స్ చేంజ్ చేస్తాను. సో ఫస్ట్ ఈఎస్ రాసేసుకుందాం. ఈఎస్ ఆఫ్ 1 ఏంటి? దేనికైనా స్టార్టింగ్ టైం 0నే అవుతుంది. ఓకే, 0. క్లియర్? ఇప్పుడు మనం ఈ డ్యూరేషన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి ప్రతిదానికి. ఓకే, అండ్ ఇక్కడ 2కి వచ్చేసరికి ఏమవుతుందండి? స్టార్టింగ్ టైం మనకి 0 + 5, ఇక్కడ 5 అవుతుంది. ఓకే, క్లియర్? ఓకే, అండ్ 3కి వచ్చేసరికి 5 + 2 7. ఓకే, అండ్ ఇక్కడ మనకి 5 to 5 + 6 11. ఓకే, ఇక్కడ 7 + 4 11, అండ్ ఇక్కడ 7 + 4 11. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ చూడండి, మళ్ళీ మీకు 7 + 4 ఇక్కడ 2 నెట్వర్క్స్ అన్నవి వస్తున్నాయి. ఓకే, యారో హెడ్స్ అన్నవి పెట్టాలి, నేను మర్చిపోయాను. ఓకే, ఇక్కడికి మనకి వచ్చేసరికి రెండు వస్తున్నాయి, అంటే 3 to 5 ఒకటి వస్తుంది, 4 to 5 ఒకటి వస్తుంది. సో 7 + 4 చేస్తే మనకి 11 వస్తుంది, అండ్ 11 + 2 చేస్తే 13 వస్తుంది. సో ఇక్కడ మనకి హైయెస్ట్ ఏదైతే వస్తుందో దాన్నే మనం కన్సిడర్ చేసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ ఎంత వస్తుందండి? మనకి 13 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి 11 + 3 14. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఈ 8 దగ్గరికి వచ్చేసరికి కనిపిస్తుందా? ఇక్కడ 8 దగ్గరికి వచ్చేసరికి 3 అంటే 6 2 వస్తుంది, 5 2 వస్తుంది, 7 2 వస్తుంది. సో ఈ మొత్తం ఈ మూడింటిని యాడ్ చేసి మనకి ఏదైతే హైయెస్ట్ వస్తుందో అది, అంటే 11 + 8 19, 13 + 7 20, 14 + 2 16 అనేది వస్తుంది. సో మనకి ఏది హైయెస్ట్ వస్తుంది? ఇక్కడ మనకు వచ్చేది 20, ఇది హైయెస్ట్. సో మనం పైన రాసుకున్నదంతా కూడా ఎల్ఎస్ స్టార్ట్స్ టైం అనేది ఈఎస్టీ చేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎల్ఎఫ్టీ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఎల్ఎఫ్టీ రాసేటప్పుడు నేను రెడ్ పెన్ని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది మనం ఎక్కడి నుంచి వెళ్ళాలి? రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. సో రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళేటప్పుడు మనకి ఎల్ఎఫ్ ఏమవుతుందండి? 20 అవుతుంది. ఓకే, కింద రాసేది ఎల్ఎఫ్. ఇప్పుడు మనకి 20 - 2 ఎంత? 18. ఓకే, అండ్ 20 - 7 13, అండ్ 20 - 8 12. ఓకే, క్లియర్ కదండి? నేను ఇప్పుడు చెప్తున్నది మీకు అర్థమైంది కదా?
అండ్ ఇక్కడికి వచ్చేసరికి 18 - 3, ఇక్కడ వచ్చేసరికి 2 నెట్వర్క్స్ అనేవి వస్తున్నాయి ఇక్కడికి. ఓకే, సో ఇక్కడ మనం ఈ ఎల్ఎఫ్టీలో ఏం చేస్తామంటే మనం 18 - 3 చేస్తే 15, అండ్ మనకి ఇక్కడికి 13 - 2 చేస్తే 11. ఇక్కడ వచ్చేసరికి లీస్ట్ ఏదైతే వస్తుందో లీస్ట్ని మనం కన్సిడర్ చేసుకోవాలి. అంటే 15, ఇక్కడ 18 - 3 15, ఇక్కడ 13 - 2 11. సో మనం ఇక్కడ లీస్ట్ ఏదైతే వచ్చిందో దాన్ని మనం కన్సిడర్ చేసుకుంటాం 11. క్లియర్ కదండి. నెక్స్ట్ ఇక్కడ 12 - 4, 12 - 4 మనకి 8. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మళ్ళీ 2 వస్తున్నాయి. ఇక్కడ చూసారా 11 - 6 5, 8 - 2 6. సో ఇక్కడ లీస్ట్ తీసుకోవాలి కాబట్టి మనం ఏం చేస్తాము, ఇక్కడ 5 అన్నది ఎల్ఎఫ్ అవుతుంది. ఓకే, మీకు ఇక్కడ 5 - 5 0 ఎల్ఎఫ్. సో రెడ్ పెన్తో ఉన్నది అంతా కూడా మనకి ఎల్ఎఫ్. ఓకే కదండి, క్లియర్ కదా. మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే ఫస్ట్ పాజ్ చేసి వీడియోని చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. నేను చాలా సింపుల్గా కూడా చెప్పేశాను. ఈ పైన రాసేవి ఏవైతే ఉన్నాయో ఇది ఈఎస్. ఓకే, మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఈ కింద రాసేవి ఇవి ఎల్ఎఫ్. ఇది ప్రతి యాక్టివిటీకి ఉంటుంది. ఓకే, క్లియర్ కదా. సో ఈఎస్ వెళ్ళేటప్పుడు ఏంటి అంటే ఫార్వర్డ్గా వెళ్తాము, అంటే లెఫ్ట్ నుంచి రైట్ వెళ్తాము, అన్నీ ప్లస్ చేసుకొని వెళ్తాము. ఓకే, ప్లస్ చేసుకునేటప్పుడు ఇలాంటి 2 యాక్టివిటీస్ వచ్చినప్పుడు ఏదైతే మ్యాక్సిమం వాల్యూ వస్తుందో మనం దాన్ని తీసుకుంటాం. ఓకే, సో ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి 7 + 4, ఓకే, అండ్ 11 + 2 13. సో 13 ఈజ్ ద హైయెస్ట్ కాబట్టి 13 తీసుకున్నాం. ఓకే, క్లియర్. ఓకేనండి, సో అలాగా మీరు చేసుకోవాలి మొత్తం. సో ఎల్ఎఫ్టీకి వచ్చేసరికి ఇక్కడ నుంచి వీటిని మైనస్ చేసుకోవాలి. అంటే రైట్ నుంచి లెఫ్ట్కి వచ్చేటప్పుడు మనం మైనస్ చేసుకుంటూ రావాలి. 20 - 2 18, అండ్ 20 - 7 13, 20 - 8 12. సో ఇలాగా మనం చూసుకుంటూ రావాలి. ఓకే, క్లియర్ కదా. అర్థం కాకపోతే మళ్ళీ ఒక్కసారి పాజ్ చేసుకొని చూడండి, నో ప్రాబ్లం అండి. ఓకే, డయాగ్రామ్ నీట్గా డ్రా చేసుకోండి, నేను చేసినట్టు మీరు చెయ్యండి. ఓకే, 1-2 ప్రాబ్లమ్స్ మీకు అలవాటైపోతే మన చేతిలో 10 మార్క్స్ ఉన్నట్టే. ఓకే, క్లియర్. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటి అంటే ఎక్కడైతే మనకి ఈ నెట్వర్క్ డయాగ్రామ్లో ఈఎస్ అండ్ ఎల్ఎఫ్ ఏదైతే మనకి ఈక్వల్గా వచ్చాయో అదే మనకి క్రిటికల్ పాత్. ఓకే, చూద్దామా ఏవేవి ఎక్కువ ఈక్వల్గా వచ్చాయో. 0 to ఈఎస్ ఎల్ఎఫ్ 0, అండ్ 2 దగ్గర 5 5. ఓకే, క్లియర్. అండ్ 4 దగ్గర 11 11, నెక్స్ట్ 5 దగ్గర 13 13, అండ్ ఇక్కడ 20 20. దిస్ ఈజ్ ద క్రిటికల్ పాత్. సో మీరు క్రిటికల్ పాత్ని ఎలా ఇండికేట్ చేయాలి అంటే మీరు తీసుకున్న డయాగ్రామ్లో డబల్ లైన్ అన్నది చేయాలి. ఓకే, అండ్ దిస్ ఈజ్ ఓకే. ఇప్పుడు మనం క్రిటికల్ పాత్ అన్నది ఫైండ్ అవుట్ చేసాం. ఏదైతే ఎల్ఎస్ ఎల్ఎఫ్ ఈక్వల్గా వస్తుందో ఆ పాతే మనకి క్రిటికల్ పాత్ అవుతుంది. ఓకే, మనం జస్ట్ ఇక్కడ డయాగ్రామ్ ప్రకారం మనం చూసుకున్నాం అంతే. క్లియర్. ఇప్పుడు మనం ఈ ఈఎస్టీ ఎల్ఎఫ్టీ ఇవన్నీ చూద్దాం. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఇచ్చిన దాని ప్రకారం నేను రాసుకుంటున్నా. ఓకే, ఫస్ట్ యాక్టివిటీ రాసుకుంటున్నా. యాక్టివిటీ ఏంటి, యాక్టివిటీ అండ్ డ్యూరేషన్. ఓకే, క్లియర్. డ్యూరేషన్ అంటే ఇదని చెప్పాను కదా. సో యాక్టివిటీ అంటే 1 to 2. సో 1 to 2 నాకు ఎంత 5. ఓకే, అండ్ 2 to 3 2, అలాగే 2 to 4 6, నెక్స్ట్ 3 to 5. 3 to 5 ఎంత 4, అలాగే 3 to 6 4, అండ్ నెక్స్ట్
ఇక్కడ వరకు అయిపోయింది కదా. నెక్స్ట్ ఇక్కడ రాద్దాం. 4 to 5 వెళ్ళింది కదా. సో 4 to 5 2, అలాగే 4 to 7 3. ఓకే, అంటే మీకు డయాగ్రామ్ కనపడదని నేను 4 to 7 అయిపోయింది. నెక్స్ట్ 5 to 8 7, అలాగే 6 to 8 8 అండ్ 7 to 8 2. సో ఇలాగా టేబుల్ ఆఫ్ ఫామ్ అనేది నేను నోట్ చేసుకున్నాను. ఓకే, డ్యూరేషన్. మీకు నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే, డ్యూరేషన్ అంతా అయిపోయింది కదా, నేను ఇక్కడ పిక్ యాడ్ చేస్తాను మీకు. ఓకే, ఇప్పుడు ఈఎస్టీ అన్నది మనం రాసుకోవాలి. ఈఎస్టీ. ఓకే, ఈఎస్టీ మనకి స్టార్టింగ్ 0 కదా, 0. సో బ్లూ కలర్లో ఉన్నవన్నీ నేను రాసుకుంటున్నాను ఇక్కడ లైన్గా. ఇంకా 2. ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే, మనకి ఇక్కడ యాక్టివిటీ ఏదైతే ఉందో, ఈ యాక్టివిటీ ఇక్కడ ఉన్నదాన్ని మనం టైల్ అంటాము, దీన్ని హెడ్ అంటాము. ఓకే, టైల్ హెడ్. లేదు అంటే మీరు ప్రెసిసర్ అయినా అనొచ్చు, లేదా సక్సెసర్ అయినా అనుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఇక్కడ ఈఎస్టీ మనకి సో 0 అండ్ 2 దగ్గరకు వచ్చేసరికి 5. నెక్స్ట్ మళ్ళీ 2 దగ్గర 5. నేను ఇక్కడ చూస్తున్నది ఎలా చూసుకుంటున్నాను, టైల్ని చూసుకుంటున్నాను. ఓకే, టైల్ దగ్గర దాన్ని బట్టి చూసుకుంటున్నాను. 3 దగ్గర ఎంత ఉంది మనకి 7. సేమ్ ఇక్కడ కూడా 3 దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి 7. అండ్ 4 దగ్గరకు వచ్చేసరికి 11 అండ్ 4 11 అండ్ 5 దగ్గర 13 అండ్ 6 దగ్గర 11 అండ్ 7 దగ్గరకు వచ్చేసరికి 14. ఓకే, సో ఇలా రాసుకుంటాం. ఇప్పుడు ఈఎస్టీ వచ్చింది కాబట్టి మనకి ఏంటి కావాలి, ఈఎఫ్టీ అన్నది కావాలి. ఈఎఫ్టీ అంటే ఎర్లియస్ట్ ఫినిష్ టైం. ఎర్లియస్ట్ ఫినిష్ టైంకి ఫార్ములా ఏంటండి, ఎర్లియస్ట్ ఫినిష్ టైంకి ఈఎస్టీ ప్లస్ డ్యూరేషన్. ఓకే, ఈఎస్టీ ప్లస్ డ్యూరేషన్. ఈఎస్టీ ప్లస్ డ్యూరేషన్ అంటే 0 + 5 5 5 + 2 7 అండ్ 6 + 5 11 and 7 + 4 11 and 7 + 4 11 and 11 + 2 13 13 + 3 14 13 + 7 20 and 11 + 8 19 and 14 + 2 16. సో ఇలాగా మనకి వస్తుంది. ఓకే, సో ఇలా వస్తుంది. ఓకే, ఈఎఫ్టీ అయిపోయింది, ఈఎస్టీ అయిపోయింది, ఈఎఫ్టీ అయిపోయింది. నెక్స్ట్ మీరు రాయాల్సింది ఎల్ఎఫ్టీ చేసుకోవాలి. సో ఎల్ఎఫ్టీ అంటే మనకేంటి, కింద రెడ్ కలర్లో ఏదైతే నేను రాశానో కింద రాసుకున్నాం కదా అదన్నమాట. ఇప్పుడు నేను చూసుకునేది ఏం చూసుకుంటాను, ఎల్ఎఫ్టీకి వచ్చేసరికి హెడ్స్ చూసుకుంటాను. ఓకే, ఎల్ఎఫ్టీకి వచ్చేసరికి హెడ్స్ చూసుకుంటాను. అంటే 2 దగ్గర ఎంత ఉంది మనకి, ఇక్కడ 2 దగ్గర ఎంత ఉంది 5 ఉంది. ఓకే, 2 దగ్గర నేను ఇక్కడ చూసుకునేది హెడ్ చూసుకుంటున్నాను. ఇక్కడ 2 దగ్గర ఎంత ఉంది 5. నెక్స్ట్ 3 దగ్గర ఎంత ఉంది 8. 4 దగ్గర ఎంత ఉంది 11. 5 దగ్గర ఎంత ఉంది 5 13. అలాగే 6 దగ్గర ఎంత ఉంది 12. అలాగే మళ్ళీ 5 దగ్గర ఎంత ఉంది 13. నెక్స్ట్ 7 దగ్గర 18. అలాగే 8 దగ్గర 20. అలాగే నెక్స్ట్ 8 దగ్గర 20. నెక్స్ట్ 8 దగ్గర 20. మీకు అర్థమైందండి నేను అలా చూసుకుంటున్నాను. ఈఎస్టీ చూసుకునేటప్పుడు టైల్స్ చూసుకోవాలి. ఎల్ఎఫ్టీ చూసుకునేటప్పుడు
ఎల్ఎఫ్టీ చూసుకునేటప్పుడు హెడ్స్ చూసుకోవాలి. ఓకే, క్లియర్. ఇప్పుడు మనం ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి, ఎల్ఎస్టీ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్ఎస్టీకి ఫార్ములా ఏంటి, ఎల్ఎఫ్టీ మైనస్ డ్యూరేషన్. ఎల్ఎఫ్టీ మైనస్ డ్యూరేషన్ ఈ రెండు చూసుకోవాలి. ఓకే, ఈ రెండు 5 - 5 0 అండ్ 8 - 2 నెక్స్ట్ 8 - 2 6 అండ్ 11 - 6 5 and 13 - 4 9 and 12 - 4 8 13 - 2 11 18 - 3 15 and 20 - 7 13 and 20 - 8 12 and 20 - 2 18. సో ఇలా మనం ఎల్ఎస్టీ చేసాం. ఈ ఎల్ఎస్టీ చేసిన తర్వాత మనకి ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటి అండి, టోటల్ ఫ్లోట్ అన్నది ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా, టోటల్ ఫ్లోట్. సో టోటల్ ఫ్లోట్కి ఫార్ములా ఏంటి మనకి, మనం ఎల్ఎస్టీ మైనస్ ఈఎస్టీ అయినా చేయొచ్చు, లేదా ఎల్ఎఫ్టీ మైనస్ ఈఎఫ్టీ అయినా చేయొచ్చు. మనం ఇక్కడ ఎల్ఎఫ్టీ మైనస్ ఈఎఫ్టీ చేద్దాం, ఎల్ఎఫ్టీ ఈఎఫ్టీ. సో పక్క పక్కన ఉన్నాయి కాబట్టి నేను ఇలా తీసుకుంటున్నాను. ఓకే, ఎల్ఎఫ్టీ ఈఎఫ్టీ. సో 5 - 5 0 అండ్ 8 - 7 1 and 11 - 11 0 and 13 - 11 2 and 12 - 11 1 13 - 13 0 and 18 - 14 4 and 20 - 20 0. ఓకే, అండ్ ఇక్కడ 20 - 19 1 and 20 - 16 4. ఓకే, ఇప్పుడు మనం ఫ్లోట్ కూడా మనం ఫైండ్ అవుట్ చేసేసాం. ఈ ఫ్లోట్ మనం చేసింది కరెక్టా కాదా అన్నది మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఎక్కడైతే జీరోస్ ఉన్నాయో, మనకి 4 జీరోస్ వచ్చాయి, ఆ డ్యూరేషన్ అండ్ యాక్టివిటీ చూసుకోవాలి. ఓకే, సో 1 to 2, ఇక్కడ మనకి 1 to 2. ఓకే, క్లియర్. అండ్ మనకు ఇంకోటి ఏంటి వచ్చింది, 2 to 4. ఓకే, క్లియర్. అండ్ నెక్స్ట్ 4 to 5 వచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ 5 to 8. సో 5 to 8 అంటే మీరు చేసిన ప్రాబ్లం అన్నది కరెక్ట్. ఇక్కడ మీకు తెలిసిపోతుంది అనమాట. అంటే నెట్వర్క్ డయాగ్రామ్లో నుంచి మనం ఇలా చేసిన తర్వాత ఈజీగా మీకు అర్థమైపోతుంది. మేడం ఇంతేనా, ఇంతే చేస్తే అయిపోయిందా, దీనికే 10 మార్క్స్ ఇచ్చేస్తారా అంటే, నేను మీకు అర్థం కావడానికి చెప్పాను. ఇప్పుడు మనం ఎల్ఎస్టీ ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, ఈఎఫ్టీ కూడా మనం ఫైండ్ అవుట్ చేసాం, అలాగే ఎల్ఎఫ్టీ. వీటన్నిటినీ కూడా మీరు ఈజీగా నోట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ ప్రతిదీ నోట్ చేసుకొని మీరు చేయొచ్చు. ఓకే, నో ప్రాబ్లం. సో మనం ఇక్కడ క్రిటికల్ పాత్ లేదు అంటే ఇక్కడ ఫ్లోట్ ఏదైతే ఉందో, టోటల్ ఫ్లోట్ ఏదైతే ఉందో, సో టోటల్ ఫ్లోట్ ఎలా అయితే మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాము అంటే ఎల్ఎఫ్టీ మైనస్ ఈఎఫ్టీ చేసుకున్నాం కదా. సో దానికి ఇక్కడ 1 to 2 పార్ట్ దగ్గర మనం ఏం చేస్తాము, 5 - 5 = 0 అండ్ 2 to 3 ఏం చేస్తున్నాం, 8 - 7 = 1. మీరు ఇలా రాసుకోవాలి. ఇలా రాసుకొని మీరు ప్రజెంటేషన్ అన్నది ఇవ్వాలి. సో మనకి ఇక్కడ క్రిటికల్ పాత్, ఇక్కడ టోటల్ ఫ్లోట్ అన్నది మనకి ఫైండ్ అవుట్ చేసేసాం. సో టోటల్ ఫ్లోట్ అన్నది ఫైండ్ అవుట్. సో ఇక్కడ టోటల్ ఫ్లోట్ ఉంది కదా, టోటల్ ఫ్లోట్కి ఏంటంటే 1 to 2 ఒకటి వచ్చింది. జీరోస్ ఎక్కడైతే వచ్చాయో 1 to 2 ఒక 0 వచ్చింది, 2 to 4 ఒక 0 వచ్చింది, 4 to 5 ఒక 0 వచ్చింది, 5 to 8 ఒక 0 వచ్చింది. సో వాటికి సంబంధించి డ్యూరేషన్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. టోటల్ ఫ్లోట్ డ్యూరేషన్ అన్నది కావాలి అంటే సో 5 + 6 + 2 + 7. సో టోటల్ ఎంత వచ్చిందండి మనకి 20
అన్నది వచ్చింది. ఇవన్నీ మనకి డ్యూరేషన్ డేస్లో ఇచ్చాడు. సో 20 డేస్ అన్నది వచ్చింది. ఓకే, క్లియర్. సో టోటల్ ఫ్లోట్ అయిపోయింది. ఇప్పుడు మనకి క్రిటికల్ పాత్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. సో క్రిటికల్ పాత్ కూడా మనకి ఎలాగొస్తుంది? క్రిటికల్ పాత్ ఈక్వల్ టు సేమ్ మనకి 1 to 2, 2 to 4, 4 to 5 అండ్ 5 to 8. ఇది మనకి క్రిటికల్ పాత్. ఓకేనండి, ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను అంటే, మన వీడియోస్ని అయితే చూస్తున్నారు కానీ అసలు సబ్స్క్రైబ్ చేయకుండానే చాలామంది మొత్తం 80% చూస్తున్నారండి. అందుకని చెప్పి నేను ప్రతి వీడియోలో కూడా చెప్పడానికి రీజను. ఓకేనా? సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్ పెరుగుతూ ఉంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సో నెక్స్ట్ వీడియోలో యాక్టివిటీ డ్యూరేషన్ ఇచ్చినప్పుడు నెట్వర్క్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి అన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా? వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అన్నది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.